90వ దశకంలో పల్లెటూరు వర్షాకాలం అంటే అది కేవలం ఒక ఋతువు కాదు. అదొక అద్భుతమైన జ్ఞాపకాల భాండాగారం. ఆ రోజుల్లో ప్రకృతితో మన అనుబంధం చాలా లోతుగా ఉండేది. వర్షం మొదలయ్యే ముందు ఆ మట్టి వాసన గుర్తుందా? కాగితం పడవల పోటీలు గుర్తున్నాయా? నల్లగొడుగు కింద ఐదుగురు దాక్కుని వెళ్ళిన రోజులు గుర్తున్నాయా? అవి కేవలం జ్ఞాపకాలు కావు, అవి మన బాల్యము. ఇది 90s పల్లెటూరు వర్షాకాలం కథ. 90వ దశకంలో వర్షాకాలం అంటే కేవలం ఒక సీజన్ కాదు, అది ఒక ఎమోషన్, ఒక జీవితం. ప్రకృతితో మన అనుబంధం అత్యంత అందంగా కనిపించిన సమయం. ఈరోజు మనం ఆ మధురమైన జ్ఞాపకాలలోకి మళ్ళీ వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరందరూ మీ 90s జీవితాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. తొలకరి చినుకులు పడగానే వచ్చే ఆ మట్టి వాసన వర్ణనాతీతం. ఎండలకు ఎండిపోయిన భూమి చల్లబడుతుంటే వచ్చే ఆ సువాసన 90s కిడ్స్ అందరికీ ఫేవరెట్. వాన పడగానే వీధుల్లోకి పరిగెత్తి మొదట చినుకులను ఆస్వాదించడము ఒక మర్చిపోలేని అనుభూతి. వాన కురిసి వీధులన్నీ కాల్వల్లా మారుతుంటే ఇంట్లో పాత నోటుబుక్ పేజీలు చింపి కాగితం పడవలు చేయడం ఒక పెద్ద యుద్ధమే. ఎవరి పడవ ఎంత దూరం వెళ్తుంది, ఎవరిది మునిగిపోకుండా ప్రవహిస్తుంది, ఇవే ఆనాటి పోటీలు. పడవ మునిగిపోతే వచ్చే ఆ చిన్న బాధ, గెలిస్తే వచ్చే ఆ కిక్ ఈ తరం గేమింగ్లో దొరకవు. అప్పట్లో పెంకిటిల్లు లేదా రేకుల ఇల్లు ఎక్కువగా ఉండేవి. రేకులపై వర్షం పడుతుంటే వచ్చే ఆ టప్ టప్ శబ్దం ఒక అద్భుతమైన మ్యూజిక్లా ఉండేది. ఆ సౌండ్ వింటూ దుప్పటి ముసుగేసి పడుకోవడం ఒక లగ్జరీ. వర్షం కొంచెం గట్టిగా పడితే చాలు, అందరి కళ్ళు స్కూల్ వైపు లేదా రేడియో టీవీ వైపు ఉండేవి. ఈరోజు స్కూల్కి సెలవు ఇస్తారా అనే ఒక ఆశ. ఒకవేళ స్కూల్లో ఉన్నప్పుడు వర్షం వస్తే మోకాల వరకు నిక్కర్లు ఎగ్గట్టి పుస్తకాల సంచి తడవకుండా ప్లాస్టిక్ కవర్లో చుట్టుకొని ఇంటికి రావడం ఒక అడ్వెంచర్. బయట వాన పడుతుంటే అమ్మ చేసే ఉల్లిపాయ పకోడీ, మిరపకాయ బజ్జీలు, మొక్కజొన్న పొత్తులు, వీటి రుచి అమృతంలా ఉండేది. గాలి వానకు రాలిన మామిడికాయలను ఏరుకుని రావడం, వాటిని ఉప్పు కారంతో తినడం కూడా ఒక గొప్ప అనుభూతి. రాత్రిపూట నిశ్శబ్దంలో కప్పల శబ్దం ఒక లయబద్ధంగా వినిపించేది. వానాకాలం మాత్రమే కనిపించే రకరకాల పురుగులు, రాత్రిపూట మెరిసే మినుగులను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఊరి చెరువు నిండి అలుగు పారుతుంటే ఊరంతా అక్కడికి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూసేవారు. ఆ రోజులు మళ్ళీ రావు. కరెంటు పోతే కొవ్వొత్తుల వెలుగుల్లో లేదా కిరోసిన్ దీపాల బుడ్డి దగ్గర కూర్చొని కథలు చెప్పుకోవడం, రేడియోలో వార్తలు వినడం, ఆ ఆత్మీయత, ఆ పచ్చదనము ఇప్పుడు మిస్ అవుతున్నాము. ఖచ్చితంగా ఆ జ్ఞాపకాల్లోకి ఇంకాస్త లోతుగా వెళ్తే మన చిన్ననాటి ఆటలు, ఆ అల్లరి పనులు కళ్ళ ముందు కదలాడుతాయి. 90వ దశకంలో వానాకాలం అంటే కేవలం నీళ్లు కాదు, అదొక ఎమోషన్. ఇంటి కప్పు మీద నుండి పడే ఆ నీటి దారి కింద నిలబడి స్నానం చేయడం ఒక అద్భుతం. సబ్బు పెట్టుకొని రుద్దుకుంటే ఆ నీటి వేగానికి వచ్చే నురగ, చలికి వనకడం, అమ్మ తిడుతున్నా సరే మొండిగా అక్కడి నిలబడటం గుర్తొస్తే ఇప్పుడు మనందరికీ కూడా నవ్వొస్తుంది కదూ. అప్పట్లో ఇప్పుడున్నట్టు రంగురంగుల చిన్న గొడుగులు ఉండేవి కావు, పెద్ద నల్ల గొడుగులు ఉండేవి. గాలి కొంచెం గట్టిగా వీస్తే ఆ గొడుగు కాస్త ఉల్టా అయిపోయేది. దాన్ని సరిచేయడానికి పడే తంటాలు, గొడుగు ఉన్నవాడి కింద నలుగురు ఐదుగురు దూరి వెళ్ళడం ఒక విచిత్రమైన అనుభవం. వానాకాలం రాగానే భూమిలో నుండి ఆరుద్ర పురుగులు అంటే ఎర్రటి మెత్తటి పురుగులు బయటకు వచ్చేవి. వాటిని చూసి ఆశ్చర్యపోవడం, ఒక డబ్బాలో వేసుకొని దాచుకోవడం లేదా అవి ఎలా పాకుతున్నాయో గమనించడం మన చిన్ననాటి సైన్స్ ప్రయోగం. ఇంటి ముందు ప్రవహించే వాన నీటికి అడ్డంగా మట్టితో లేదా రాళ్లతో చిన్న చిన్న ఆనకట్టలు కట్టేవాళ్ళం. ఆ నీటిని ఆపి ఒకేసారి వదలడం వల్ల వచ్చే ఆ ఆనందము కోట్లు ఇచ్చినా దొరకదు. నిజమే, ఆ రోజులే వేరు. మనం మాట్లాడుకుంటుంటే ఆ పాత రోజులు కళ్ళ ముందు కదలాడుతున్నాయి కదా. బురదలో కాలు జారిపడితే వచ్చే ఆ అవమానం కంటే ఆ బురదను కడుక్కోవడానికి పడే తంటాలే ఎక్కువ. వర్షం పడుతుంటే పశువుల పాకలో నుండి వచ్చే ఆ ఎండుగడ్డి వాసన, పశువుల అరుపులు పల్లెటూరు వాతావరణాన్ని గుర్తుకు చేస్తాయి. అంతేకాకుండా వాన తగ్గాక ఆ ప్రశాంతత, పెద్ద వాన కురిసి తగ్గాక చెట్ల ఆకుల మీద నుంచి
టపటపారాలే ఆ నీటి చుక్కలు, తడిసిన నేల, ఆకాశంలో వచ్చే ఇంద్రధనస్సు, అది చూసి 7 రంగులు వచ్చాయి చూడండి అని కేకలు వేయడం ఆనాటి మధుర స్మృతి. 90s పల్లెటూరు వర్షాకాలం అంటే కల్మషం లేని నవ్వులు, ప్రకృతితో మమేకమైనటువంటి బతుకులు. ఇప్పుడు ఏసీ గదుల్లో కూర్చొని ఫోన్లలో వానను చూస్తున్నాము, కానీ అప్పుడు వానను మనం అనుభవించాము. మరి అంతేకాకుండా అప్పుడు వానలో తడిసిన జలుబులు జ్వరాలు పెద్దగా వచ్చేవి కావు. బహుశా ఆ మట్టిలో, స్వచ్ఛమైన వాతావరణంలో మనకు తెలియకుండానే గొప్ప రోగ నిరోధక శక్తి ఉండేది. మరి అంతేకాకుండా మన చిన్నప్పుడు ఇసుకలో ఆడుకున్నటువంటి ఆ పిచ్చుక గూళ్ళు కూడా ఇప్పటికీ మన హృదయాన్ని తాకితే ఎంతో బాధ అనిపిస్తుంది. తొలి చినుకు నేలను తాకినప్పుడు వచ్చే ఆ మట్టి వాసన, ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించే మొదటి జల్లు, ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్మేస్తున్న దృశ్యము, కిటికీ పక్కన కూర్చొని వానను ఆహ్వానించడము, పిడుగుల శబ్దం వినిపించినప్పుడు కలిగే ఆశ్చర్యము, గాలిలో తేమ పెరగడము, చల్లటి గాలులు వీయడము, రోడ్డుపై పడే చినుకులు చేసే రిథమిక్ సౌండ్, ఎండిపోయిన చెట్లు వానలో తడిసి మెరుస్తుండడం, ఆకాశంలో మెరుపులు మెరిసే ఆ అద్భుతము, చినుకులు పడగానే పిల్లలు చేసేటువంటి కేరింతలు, కిటికీ అద్దాలపై పేరుకున్న నీటి బిందువులు, వాన రాకను సూచించే నెమలి నాట్యము, దూరం నుండి వినిపించే వాన హోరు, నేల తడిసి ముద్దవుతున్నటువంటి తీరు, ఇవన్నీ కేవలం 90s పల్లెటూరు వర్షాకాలానికి సంబంధించిన తీపి జ్ఞాపకాలు. ఈ మధురమైన జ్ఞాపకాలు మళ్ళీ మన జీవితంలో చూసేటువంటి అదృష్టం లేదు. ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా తమ జీవితం మొత్తాన్ని కూడా సోషల్ మీడియాకి అంకితం చేశారు. మరి మీరు మీ 90s పల్లెటూరు వర్షాకాలంలో మీరు ఆడినటువంటి ఆటలు ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి అంతేకాకుండా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే వీడియో కింద లైక్ చేయండి. మరి 90s ఆ జీవితానికి సంబంధించిన మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అతడికి ఈ యొక్క వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయటం జరిగింది. మీరు కొద్ది సమయాన్ని కేటాయించి ఆ వీడియోలన్నీ చూసేటువంటి ప్రయత్నం చేయండి. 90s కాలానికి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ యొక్క వీడియో చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చేసే ఒక లైక్, మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ తోటే ఈ యొక్క ఛానల్ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా 2 చేతులు జోడించి మీ అందరినీ కూడా దండం పెట్టి అడుగుతున్నా. మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్ని బట్టే ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరు మీ జీవితంలో ఆ 90s జ్ఞాపకాలని మరొకసారి చూడాలనుకుంటే ఈ యొక్క డ్రీమ్స్ డే క్లాస్ ఫ్యామిలీలో మీరందరూ కూడా జాయిన్ అవుతారని ఆశిస్తూ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అందరికీ కూడా ధన్యవాదాలు.